హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు లెఫ్ట్ ఓవర్ రైస్తో బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను, ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ రైస్ తీసుకున్నానండి, మిగిలిపోయిన అన్నం, లేదంటే మీరు వండుకున్నాను తీసుకోవచ్చు. కొంచెం మ్యాష్ చేయాలండి రైస్ని. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిలోనే 1/2 కప్ రవ్వ వేస్తున్నాను. రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. రవ్వతో పాటు కర్డ్ కూడా వేసానండి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అన్న కారం అన్న వేసుకోవచ్చండి. దానిలోనే కొంచెం జీరా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నా రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయండి. సింపుల్ ఇంకా ఈజీగా కూడా ఉంటాయి. ఇందులోనే ఒక పించ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, కొంచెం సాఫ్ట్గా రావడానికి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మిక్స్చర్ స్టీమ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా షేప్ చేస్తున్నానండి. షేప్ చేసుకుని ప్లేట్లో పెడుతున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ స్టీమ్ చేసుకోవాలండి. ఇది 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలండి. 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ చట్నీ చేసుకుంటానండి. దానికోసం నేను కొత్తిమీర కాడలు తీసుకున్నాను. కాడలను తీసుకోవచ్చు, ఆకులను తీసుకోవచ్చు. కాడల్లో చాలా ఫ్లేవర్ ఉంటుందండి. దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేస్తే కలర్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సాల్ట్ను ఇంకా నిమ్మకాయ రసం వేసుకొని ఇది కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చట్నీ గ్రైండ్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇదిగో మన బ్రేక్ఫాస్ట్ కూడా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి తడక పెట్టుకుందాం. తాలింపులో ఆవాలు జీలకర్ర వేసాను, ఒక పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక తర్వాత నువ్వులు వేసుకోవాలండి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను, మీరు నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్నాం కదా, అవి తడకలో వేసుకుందాం. చాలా ఈజీగా ఇంకా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది. ఒక్కొక్కసారి రైస్ మిగిలిపోతే మనం ఎక్కువ పులిహోర చేసుకుంటాం కదా, ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిలో చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా అన్న సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి అప్పుడప్పుడు. మీకు నా రెసిపీస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇలా వెరైటీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్కి నేను పేరేం పెట్టలేదండి. మీరేం పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకు ముందు కూడా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఒక రెసిపీ చూపించానండి. చాలా టేస్టీగా ఉందండి అది కూడా. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. రోజు రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ తిని పిల్లలు కూడా బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.